బ్రేకింగ్ న్యూస్. పసిఫిక్ మహాసముద్రంలో ఏం జరగబోతోంది? జపాన్లో భారీ విలయం సంభవించబోతోందా? ఇప్పటికే 1000కి దాటింది భూకంపాల సంఖ్య. జూలై 5న డిజాస్టర్కు ఒక్కరోజు ముందే భారీ భూకంపాలు సంభవించడంపై సోషల్ మీడియాలో ట్రెండింగ్ కొనసాగుతోంది. చిన్న ద్వీపాలను ఖాళీ చేస్తున్నారు అధికారులు. బాబా వంగా చెప్పిన జోస్యానికి తగ్గట్టుగా జపాన్లో ఒక్కసారిగా వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. ఇంటర్నెట్ సేవలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఫ్లైట్లను రద్దు చేశారు అధికారులు. ప్రజల్లో భయాందోళనలు మొదలయ్యాయి. తైవాన్, హాంకాంగ్, ఫిలిప్పైన్లపై తీవ్ర ప్రభావం పడుతోంది. మెగా క్వేక్ అంచనాలకు మించి ఉంటుందా అన్న అనుమానాలు కూడా వెల్లువెత్తున్నాయి. వరుస భూకంపాలతో భయం గుప్పిట్లో గడుపుతున్నారు టూరిస్టులు. ఇప్పటికే జపాన్లోని టోకరా దీవుల్లో దాదాపుగా టూరిస్టులంతా కూడా ఖాళీ చేశారు. కేవలం 12 దీవుల్లో 7 దీవుల్లోనే ప్రస్తుతం జనావాసాలు ఉంటున్నాయి. ఆ 7 దీవుల్లో 700 మంది ఉన్నారు. అలాగే అందుకు తగ్గట్టుగా వచ్చినటువంటి టూరిస్టులు కూడా ప్రస్తుతం ఆ ప్రాంతాన్నంతా కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ప్రస్తుతం జపాన్లో జూలై 5న భారీ భూ ప్రకంపనలు రాబోతున్నాయంటూ భూ ప్రళయం సంభవించబోతుందంటూ జపాన్కు చెందిన మాంగా ఆర్టిస్ట్ న్యూ బాబా వాంగా చెప్పినటువంటి జోస్యం నిజం కాబోతుందనే అంచనాల నేపథ్యంలో ఒక్కసారిగా జపాన్ వ్యాప్తంగా భారీ ఆందోళనలు మొదలవుతున్నాయి. బాబా వాంగా చెప్పిన జోస్యానికి తగ్గట్టుగా జపాన్లో ఒక్కసారిగా వాతావరణ పరిస్థితులు కూడా మారిపోయాయి. జపాన్ అంతా కూడా ఇంటర్నెట్ నిలిచిపోయింది. ఇంటర్నెట్కు అంతరాయం కలుగుతోంది. విమానాలను అధికారులు రద్దు చేశారు. ప్రజల్లో భయం మొదలైంది. తైవాన్, హాంకాంగ్, ఫిలిప్పైన్స్లపై తీవ్ర ప్రభావం పడుతోంది. మెగా క్వేక్ అంచనాలకు మించి ఉంటుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒక్కసారి మనం చూస్తున్నాం స్క్రీన్ పై ఆ దృశ్యాలు ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. జాయింట్ క్లౌడ్ ఒకటి భారీ మేఘము రాకాసి మేఘము పసిఫిక్ మహాసముద్రంపై ఆవరించింది. ఈ మేఘం కారణంగా ఒక్కసారిగా పసిఫిక్ మహాసముద్రం భూగర్భంలో భారీ అలజడి మొదలు కాబోతుంది. భూగర్భం నుంచి భారీ అలలు ఒక్కసారిగా ఆకాశం అంతా ఎత్తుకు ఎగసి పడబోతున్నాయి. అవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి లక్షలాది మంది ప్రజలను సముద్ర గర్భంలోకి తీసుకెళ్లబోతున్నాయని అంచనాల నేపథ్యంలో బాబా వాంగా చెప్పిన జోస్యం ఇప్పుడు నిజం కాబోతున్నట్టుగా ప్రస్తుతం అంచనాలకు తగ్గట్టుగా సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ అవుతుంది. జూలై 5th డిజాస్టర్ ట్రెండింగ్తో నడుస్తోంది. అలాగే అందుకు తగ్గట్టుగానే ప్రస్తుతం ఆ ప్రాంతమంతా కూడా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ముఖ్యంగా ఆ ప్రాంతమంతా కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. జపాన్ అంతా కూడా పూర్తిగా ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. పరిసర ప్రాంతాల దేశాలైనటువంటి తైవాన్, హాంకాంగ్, ఫిలిప్పైన్లపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా పసిఫిక్ మహాసముద్రాన్ని ఆనుకున్నటువంటి ప్రాంతమంతా కూడా భారీ సునామీ హెచ్చరికలు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే జపాన్లో వాతావరణ శాఖ అధికారులు అయితే పూర్తి స్థాయిలో అలర్ట్ అయ్యారు. పసిఫిక్ మహాసముద్రంలో భారీ ప్రళయం ముంచెత్తబోతోందా? ఏం జరగబోతుంది? అందుకు తగ్గట్టుగానే ఆయా దేశాలకు విమానాలు కూడా రద్దవుతున్నాయి. ఆయా దేశాల్లో వాతావరణ పరిస్థితులు కూడా పూర్తి స్థాయిలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇక ఏం జరగబోతోంది? మహాప్రళయం సంభవించబోతోందా? దీంతో ఈ సునామీతో ఒక్కసారిగా జపాన్ ప్రాంతంలో ఊహించని పరిణామాలు ఎదుర్కోబోతున్నారా? జపాన్ ఒక్కడే కాదు, పూర్తిగా పసిఫిక్ ప్రాంతంలో పసిఫిక్ మహాసముద్ర తీర దేశాల్లో ఊహించని విపత్తు ఏదైనా సంభవించబోతుందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు జపాన్ చెందిన తత్సుకి ఆర్టిస్ట్ మాంగా చెప్పిన అంశాలు చాలా నిజమయ్యాయి. ది ఫ్యూచర్ ఐ సా అంటే నేను చూసిన భవిష్యత్తు అంటూ ఆమె స్వయంగా ఆమె చేత్తో రాసిన పుస్తకం ఇప్పటి వరకు అనేక అంశాలను వెల్లడించింది. బ్రిటన్ యువరాణి డయానా మృతి చెందుతారంటూ ఆమె రాసింది నిజమైంది. అలాగే 2011లో జపాన్లో భారీ భూకంపం రాబోతుందంటూ ఆమె రాసిన విజయం నిజమైంది. ఆ విషయం కూడా వెల్లడైంది. అలాగే సునామీ రాబోతుందంటూ ఆమె రాసిన అంశం కూడా 2011లో నిజమైంది. ఆమె ముందుగానే ఊహించి చెప్పింది. అలాగే అవన్నీ కూడా అక్షరాల నిజమయ్యాయి. అంతేకాదు ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా ఒక మహమ్మారి, ఒక వైరస్ రాబోతుంది, ప్రపంచాన్ని కబలించబోతుందంటూ ఆమె రాసిన ఆ విషయం, ఆ జోస్యం నిజమైంది. అక్షరాల ఈమె రాసిన విషయాలన్నీ కూడా ఆమె స్వయంగా చేత్తో రాసిన
అంశాలన్నీ కూడా నిజమయ్యాయి. ఇప్పుడు సరిగ్గా జూలై 5, 2025న మహాప్రళయం రాబోతుంది. పసిఫిక్ మహాసముద్రంలో మహా విలయం జరగబోతుందంటూ ఆమె రాసిన ఆ అంశం ఇప్పుడు నిజం కాబోతుందా? బాబా వాంగా చెప్పిన ఈ జోస్యం, ఆ ప్రెడిక్షన్ నిజం కాబోతుందా? ఇదే ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పుడు ఇది ట్రెండ్ కాబోతుంది. జూలై 5 ఇప్పుడు డిజాస్టర్ అంటూ ట్రెండింగ్ అవుతుంది ప్రపంచవ్యాప్తంగా. ప్రస్తుతం ఇదే అంశం ఆసక్తికర చర్చగా సాగుతుంది. నిజంగా ఆమె రాసిన అంశాలు ఇప్పుడు నిజం కాబోతున్నాయనే ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. 1999 నాటి పరిస్థితులు పునరావృతం అవుతాయంటూ బాబా వాంగా అనేక అంశాలు వెల్లడించారు. భీకరమైన వినాశనం ఖాయమంటూ బాబా వాంగా జోస్యం చెప్తున్నారు. బ్రిటన్ యువరాణి మరణం ముందుగానే అంచనా వేసింది, అది కూడా నిజమైంది. అలాగే కగోషిమా ప్రీఫెక్చర్లోని ద్వీపాల్లో పెద్ద ఎత్తున భూకంపాలు సంభవిస్తున్నాయి. భయం గుప్పిట్లో టోకరా ప్రాంత ప్రజలు ఉన్నారు. ఇక వరుస భూకంపాలకు కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉంది. 1999 నాటి పరిస్థితులు పునరావృతం అవుతాయంటూ బాబా వాంగా చెప్పిన జోస్యం నిజం కాబోతుందా అని సందేహాలు వెలువెత్తున్నాయి. అప్పట్లో నైరుతి ద్వీపంలోని కూషులో భయంకరమైన సునామీ వచ్చింది. భీకరమైన వినాశనం తప్పదంటూ బాబా వాంగా చెప్పిన జోస్యం నిజమైంది. ఇప్పుడు ఏం కాబోతోంది? ఆమె చెప్పిన అంశాలన్నీ కూడా నిజం కాబోతున్నాయా? గత శతాబ్దికి చెందిన బల్గేరియా మిస్టిక్ హిలర్ బాబా వంగా పేరిట ఆమెను ఇప్పుడంతా జపనీస్ బాబా వంగా అంటూ కీర్తిస్తున్నారు. ఆమె చెప్పిన అంశాలే ఇప్పుడు నిజం కాబోతున్నాయన్న సందేహాలు కూడా వెల్లువెత్తున్నాయి. జపాన్ చెందిన మాంగా ఆర్టిస్ట్ న్యూ బాబా వంగాగా పేరొందిన రియో టుట్సుకి రాసిన ద ఫ్యూచర్ ఐ సా, నేను చూసిన భవిష్యత్ ఆమె ఎప్పుడో ఊహించింది. ఎప్పుడో దశాబ్దాల కిందట ఆమె ముందే ఊహించి రాసింది. అవన్నీ కూడా చాలా వరకు నిజమయ్యాయి. ఇప్పుడు ఏం జరగబోతుంది? నిజంగా న్యూ బాబా వాంగా చెప్పిన అంశాలను కూడా నిజమవుతున్న ఒకసారి మనం చూసిన దృశ్యాలు, పసిఫిక్ మహాసముద్రం అల్లకల్లోలంగా మారబోతోంది. ఇక తీరమంతా కూడా ఏం జరగబోతుంది? ప్రస్తుతం ఆ ప్రాంతం అంతా కూడా మొత్తం అలర్ట్గా ఉన్న నేపథ్యం కనబడుతోంది. ఇక ఒక్కసారి ఆ జాయింట్ క్లౌడ్ను చూడండి. పసిఫిక్ ప్రాంతంలో ఆ జాయింట్ క్లౌడ్, ఇది దేనికి సంకేతం? అసలు ఏం జరగబోతుంది? ఎందుకు అలాంటి మేఘం ఆవరించింది సముద్రం అంతా? ఎప్పుడైనా ఎవరైనా చూసారా? ఎక్కడైనా ఇలాంటి మేఘాన్ని ఎప్పుడైనా ఎక్కడైనా ప్రపంచంలో ఇంతవరకు ఎప్పుడు ఎవరు చూడలేదు. ఇది కల్పితం కాదు, ఇదేదో భయాందోళనకు గురి చేసే అంశం కాదు. ఇది నిజం, ఇది వాస్తవం, ఇది జరుగుతున్న భౌగోళిక మార్పులు. ఒక్కసారి చూడండి ఆ జాయింట్ క్లౌడ్, చూడండి ఆ మేఘాన్ని చూడండి. దూర ప్రాంతం నుంచి పసిఫిక్ సముద్రం పైన ఏ రకంగా మేఘం ఆవరించిందో ఒక్కసారి ఇదంతా కూడా మైక్రోస్కోప్లో బైనాక్యులర్లో బంధించి శాస్త్రవేత్తలు ఇప్పుడు ప్రపంచానికి చూపిస్తున్న అంశాలు అవి నిజం. ప్రస్తుతం మీరు చూస్తుంది వాస్తవం. జూలై 5న ఏం జరగబోతోంది? Nem parecem nuvens, para um filho. Nem parecem nuvens. ఒక్కసారిగా తుచ్చుకి చెప్పిన అంశాలన్నీ కూడా నిజం కాబోతుండడంతో ఏం జరగబోతుంది? ప్రస్తుతం ఆమె చెప్పిన అంశాలన్నీ కూడా దాదాపు ఇప్పటి వరకు నిజమయ్యాయి. ఎస్, జపాన్ బాబా వాంగా చెప్పిన డేటు దగ్గర పడుతోంది. ఏం జరగబోతోంది? ముఖ్యంగా పసిఫిక్ మహాసముద్రంలో ఆమె చెప్పిన ఆ విలయం, ప్రళయం రాబోతోందా? ప్రస్తుతం దీనికి సంబంధించిన ట్రెండింగే కొనసాగుతుంది. అయితే జపాన్కు సంబంధించినటువంటి వాతావరణ శాస్త్రవేత్తలు మాత్రం ఆమె చెప్పిన జోస్యం నిజం కాకపోవచ్చనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి ఎలాంటి శాస్త్రీయ నిర్ధారణ లేదని చెప్తున్నారు. ఎందుకంటే జపాన్ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉంది. తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. ప్రపంచవ్యాప్తంగా భూకంపాలు సంభవించే 7-8 దేశాల్లో జపాన్ మొదటి వరుసలో ఉంటుంది. అలాంటి జపాన్లో వరుస భూ ప్రకంపనలు చాలా సహజమని చెప్తున్నారు.
ప్రతి ఏటా దాదాపు 1500 పైగా భూకంపాలు వస్తాయి. కానీ 2 వారాల్లోనే 900 భూకంపాలు వచ్చాయి. 2 వారాల్లోనే 900 భూకంపాలు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా జపాన్లోని టోకరా దీవుల్లో 700 మంది నివసించే 700 మంది అక్కడి నుంచి ఖాళీ చేశారు. ప్రస్తుతం అక్కడి నుంచి టూరిస్టులంతా కూడా ఖాళీ చేశారు. దాదాపు 80-90% బుకింగ్లన్నీ కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. తైవాన్, హాంకాంగ్, ఫిలిప్పైన్స్లపై దీని ప్రభావం పడబోతుంది. ఎందుకంటే పసిఫిక్ తీరం అంతా కూడా ఆవరించింది. ఆ ప్రాంతం అంతా కూడా ఆ జాయింట్ క్లౌడ్, స్క్రీన్పై మీరు చూస్తున్న జాయింట్ క్లౌడ్, ఒక భారీ మేఘం పూర్తిగా ఆవరించింది. ఇది నిజం, ఇది అబద్ధం కాదు, ఇది నిజం, కట్టుకథ కాదు, కల్పితం కాదు. కానీ బాబా వాంగా చెబుతున్న ఆ డేట్ దగ్గర పడుతోంది. శనివారం జూలై 5, 2025 ఏం జరగబోతోంది? ఎలాంటి ప్రళయం విలయం సంభవించబోతుంది? పసిఫిక్ మహాసముద్రం భూగర్భంలోంచి భారీ రాకాసి అలలు ఆకాశమంతా ఎత్తు ఎగిసిపడి మొత్తం కబలించబోతుందంటూ బాబా వాంగా చెప్పే అంశాలు నిజం కాబోతున్నాయా? ఏం జరగబోతుంది? అందుకు తగ్గట్టుగా ప్రస్తుతం వాతావరణం కూడా అలాగే ఉంది. జపాన్ అంతా కూడా ఇంటర్నెట్ బంద్ అయింది. ఆ ప్రాంతం అంతా కూడా అప్రమత్త సూచిస్తున్నారు. సునామీ హెచ్చరికలు కూడా జారీ చేసే అవకాశం కనిపిస్తుంది. ఏం జరగబోతుంది? లెట్ us see, wait and see.